ఆశపడుతున్నాను. దాదాపు ఇటీవల కాలంలో 2 వీక్స్ క్రితం నుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రత్యేక దైవ సేవకుని కుటుంబంలో, విశ్వాసుల కుటుంబంలో ఎంతో విషాదకరమైన అటువంటి సంఘటనలు మనం చూసాం. ఏంది అంటే ప్రవీణ్ పగడాల గారి గురించి. అదేవిధంగా ఎప్పుడైతే 24th నైట్ ఈ ఇష్యూ జరిగిందో 25th, 26 దాదాపు 27 ఈ విధంగా చూస్తే దాదాపు ఈ రోజు వరకు కూడా ఎంతగానో చాలామంది కూడా చింతిస్తూ ఉంటున్నారు. ప్రతిరోజు నేను పడుకునేటప్పుడు నేను ప్రార్థించుకొని పడుకోవడం నాకు అలవాటు. ఆ రోజు నైట్ 28, 29 ఆ టైంలో ప్రభువు ఏ విధంగా మరణించాడు ఒకసారి నా కళ్ళ రూపంలో నాకు తెలియపరచు దేవా అని నేను అడిగానండి. అడిగిన తరువాత యేసు ప్రభు వారు దాదాపు ఆ యొక్క 29 తర్వాత 30 ఆ టైంలో దేవుడు నాకు కళ రూపంలో చూపించడం జరిగింది. ఏ విధంగా అంటే మరుసటి రోజు తెల్లవారుజామున ప్రవీణ్ పగడాల గారు ఆ యొక్క కళలో నేను చూశాను. నా ఫ్రంట్లో ప్రవీణ్ పగడాల గారు నా ఎదురుగా ఉన్నారు. అంటే మనం ఈ విధమైనటువంటి ఈ యొక్క చర్చలు కానీ ఫ్రెండ్లీగా అంటే పాడ్కాస్ట్ అంటారు కదా, ఆ విధంగా నా ఫ్రంట్లో ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. ఎంతో నవ్వుతూ చాలా ఆనందంగా ఉన్నారు. నేను ప్రవీణ్ పగడాల గారిని నేను అడిగాను, ఏ విధంగా అంటే అండి మీరు ఏ విధంగా మరణించారు అని నేను అడిగాను. ప్రవీణ్ పగడాల గారు నాకు జవాబు ఇవ్వడం జరిగింది. నేను ఒక నిమిషం మాత్రమే బాధపడ్డాను, లేకపోతే నేను శ్రమపడ్డాను, తర్వాత దేవుని రాజ్యానికి నేను వెళ్ళాను అని ప్రవీణ్ పగడాల గారు ఆ యొక్క కళలో నేను డైరెక్ట్ చూశానండి. ఆ యొక్క వర్డ్ ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన వెంటనే ఆ యొక్క కళ అనేది అయిపోయింది. వినుటకు చెవి గలవాడు వినును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుడు ప్రతిదీ మనకు వివరించాడండి. అంటే ప్రతిదీ చాలా ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకొని వివరించాడు. అందుకే ఆ యొక్క సమాధి మీద ఏం రాశారో తెలుసా? ఇన్ మెమోరీ ఆఫ్ మార్టర్, అంటే అమరవీరుడు. ఆమేన్. ఏందండి? అమరవీరుడు. ఆ యొక్క కళలో నేను ఒక నిమిషం మాత్రమే బాధపడ్డాను అని ఎంతో సంతోషంతో చెప్పడం జరిగిందండి. నాకు వెంటనే ఆ యొక్క కళ తీసుకొని దాదాపు 1 వీక్ నా యొక్క మనసులోనే ఆ యొక్క కళను నేను పెట్టుకున్నాను. ఆ యొక్క కళని నేను పెట్టుకొని చూస్తా ఈ యొక్క పరిస్థితులు ప్రస్తుతం వార్తలు టీవీ ఛానల్స్లో చూస్తున్నప్పుడు ఎంతగానో నేను కలవరం చెందడం కానీ ప్రతి ఒక్కరు అదేవిధంగా కదండి తన యొక్క కుటుంబంలో అంటే ప్రతి ఒక్క విశ్వాసుల కుటుంబంలో కానీ సేవకుని కుటుంబంలో కానీ ప్రాముఖ్యంగా వాళ్ళ యొక్క సొంత సభ్యుని కోల్పోయిన విధంగా చాలామంది కూడా బాధపడ్డారు. అదేవిధంగా మా యొక్క కుటుంబం కూడా మేము ఎంతగానో బాధకి గురయ్యాము. అంటే ఆ యొక్క బాధ ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాము. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క పరిస్థితుల్లో నేను 1 వీక్ తర్వాత ఈ యొక్క కళని మా యొక్క కుటుంబంలో పంచుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పిన తర్వాత మా తండ్రి గారు నాకు వెంటనే ఒక లేఖనం చూపించడం జరిగిందండి. అదేవిధంగా మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఆమేన్. ఈ విధంగా అంటే మనకి ఏదైనా కళ వచ్చిన వెంటనే మనకు వాక్యం బేస్ అయి ఉండాలి. చాలామందికి కూడా కళలు అనేకమైన వస్తుంటాయి. అంటే ప్రస్తుత యొక్క వాళ్ళ యొక్క శ్రమలను బట్టి వాళ్ళ యొక్క బాధలను బట్టి ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో వస్తుంటాయి. కానీ నేను ఆ రోజు నైట్ అండి ప్రభువా నాకు కళ రూపంలో తెలియపరచు, ఆ యొక్క దైవజనుడు ఏ విధంగా మరణించాడో నాకు తెలియపరచు అని నేను అడిగిన వెంటనే దేవుడు ప్రభువారు ఎంతగానో నన్ను ప్రేమించి ఆ యొక్క కళని ఆ యొక్క తెల్లవారుజామునే దేవుడు నాకు అనుగ్రహించాడండి. అంటే ఒక రోజు నైట్ నేను అడిగాను, అంటే ఈ మధ్యకాలంలో వెంటనే మరుసటి ఉదయం తెల్లవారుజామునే దేవుడి యొక్క కళ నాకు తెలియపరచడం జరిగింది. అంటే ఒక వాక్యంలో మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చూస్తే క్షణమాత్రముండు మా చులకని శ్రమ, అంటే నేను ఒక నిమిషం మాత్రమే బాధపడ్డాను, తర్వాత దేవుని రాజ్యానికి నేను వెళ్ళాను అని ప్రవీణ్ పగడాల గారు సాక్షాత్తు నాకు చెప్పడం జరిగిందండి. ఆ యొక్క కళలో నేను వెంటనే అయిపోవడం జరిగింది.